హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. సూర్యుడికి గ్రహణం పట్టినంత మాత్రాన వెలుగునివ్వడం ఆపుతాడా? ఉదయిస్తూనే ఉంటాడు. ఉదయభాను కూడా అంతే. నాకు అవకాశం లేదని ఆగిపోవడం కాదు, నేనే అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యాను అని అన్నారు సీనియర్ యాంకర్ ఉదయభాను. ఇటీవల యాంకర్ ఉదయభాను తోటి యాంకర్లపై చేసిన కామెంట్స్తో వార్తల్లో నిలిచారు. యాంకర్లలో సిండికేట్ అంటూ భాను చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో యాంకర్ సిండికేట్ అనే మాట సీనియర్ యాంకర్ సుమకి గట్టిగానే తగిలినట్లుంది. ఉదయభాను యాంకర్ సుమని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసిందనే కామెంట్స్ గట్టిగా వినిపించడమే కాదు, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఉదయభాను వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ ఇష్యూపై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఉదయభాను. తాజాగా ఉదయభాను త్రిభానధారి బార్బరిక్ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆమె యాంకర్ సిండికేట్ వివాదంపై వివరణ ఇచ్చారు. తాను ఏ యాంకర్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ని మాత్రమే షేర్ చేసుకున్నానని అన్నారు. ఈ సందర్భంలో 12 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు తాను పడిన స్ట్రగుల్ ను తెలియజేశారు. 12 ఏళ్ల వయసు నుంచి యాంకరింగ్ చేస్తున్నా దాదాపు 3 దశాబ్దాలు దాటుతోంది. ఇప్పటికీ జడ్జ్ చేస్తే ఎలా? స్కూల్ నుంచి వచ్చి నేను మైక్ పట్టుకున్నాను. నా బ్రతుకు పోరాటమే నా ఉన్నత చదువు. మన బిడ్డ అనే రెస్పెక్ట్ ఉండాలి కదా. ఆడియన్స్ కి అయితే నాపై ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది, అందుకే ఇప్పటికీ ఇలా ఉన్నాను. ఎన్నిసార్లు నన్ను నేను నిరూపించుకోవాలి? చాలా మంది నాకు అవకాశాలు రాకుండా ప్లే చేశారు, అది చాలా దారుణం. ఈవెంట్ కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టైంలో చాలా బాధపడ్డాను. కొన్ని షోలకు డేట్స్ ఇచ్చి కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను లేకుండా చేశారు. చూసి నాకు అర్థమైపోయింది, అవేం నాకు లెక్క కాదు, ఎందుకంటే నాకు ఆ భగవంతుడు బంగారం లాంటి ఫ్యామిలీనిచ్చాడు అని ఉదయభాను తెలిపారు. ఇక ఈ 10 ఏళ్లు అవకాశం వస్తే చేద్దాం, రాకపోతుందా అనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఎవరో మనకు అవకాశం ఇస్తే తీసుకోవడం కాదు, నేనే ఇద్దామని డిసైడ్ అయ్యాను. నదిని బంధించలేరు, సూర్యుడిని ఆపలేరు. మధ్యలో గ్రహణం పట్టినా కూడా సూర్యుడు వెలుగులోకి రావాల్సిందే. నేను అలాగే ఉదయిస్తాను అంటూ ధీమాగా చెప్పారు యాంకర్ ఉదయభాను.